ఊరి చుట్టూ పచ్చటి పొలాలు, అటు పక్కకే ఇండ్లు, ఇంటి ముంగట ఇంటెనక చెట్లు, బండ్ల సప్పుడు తక్కువనే, మస్తు ప్రశాంతంగా ఉంటది ఊర్లా. అట్లా సొంతూరు పోయి 4 రోజులు ఉండొస్తే మనసుకు మస్తు నిమ్మలం అనిపిస్తుంది. మంచి గాలి వీలిస్తే పానం మంచిగా అనిపిస్తుంది. కానీ పట్నంలో ఇరాం లేకుండా తిరిగే బండ్లు, హారన్ల సప్పుడు, పొగగొట్టాల లెక్క నడిచే కంపెనీలు, ఇంత పరిస్థితి ఎట్లయితుందంటే హైదరాబాద్ లో సుఖమైన గాలి ఏడున్నదంటే సనత్ నగల్రా. ఒక్క పారి వీల్చినామంటే సీదా పొగ దుమ్ము గాలిగుండెలకు జొరినట్టే. కొద్దు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళే చెప్పిండ్రు పట్నంలో ఏడేడు ఎట్లుంటదని మిషన్లు పెట్టి పరీక్ష పడితే గలీజ్ గాలికి సనత్ నగర్ అడ్డా అయ్యిందట. మిషన్ లో 100 పాయింట్లు చూపిస్తేనే మంచిది కాదన్నట్టు, అసొంటిది 400 పాయింట్లు దాటిందంటే చూడండిగా. గింతగానం ఎందుకు ఖరాబ్ అవుతుందంటే ఇది ఇండస్ట్రియల్ ఏరియా, చుట్టుముట్టు కంపెనీలు బగ్గుంటాయి, బండ్ల పొగ కూడా ఎక్కువనే. ఆ పొగ ఈ పొగ దుమ్ము దూసరం కలిసి గింత ఆగమైతుందట. అంటే కడమ ఏరియాలలో అంతా తేటగానే ఉన్నట్టు కాదుల్లో. హైదరాబాద్ లో ఏ మూలకు పోయినా ఏ గల్లీకి పోయినా మంచిగాలు దొరుకుడే మహాభాగ్యం ఉన్నది. చలికాలం అయితే ఇంకింత ఎక్కువనే. పట్నంలో దినామింత మంది పెరుగుతూనే ఉండే, కొత్త బంగ్లాలు కట్టుడు, పాతయి ఉలగొట్టుడు, సడక్ల మీద బండ్ల పొగ, కంపెనీల పొగ అన్ని కలిపి హైదరాబాద్ గాలిని దినామింత ఆగం చేయబట్టే. పరిస్థితి ఇట్లనే ఉంటే ఢిల్లీకి పోటీ ఇచ్చుడైతే పక్కా పో.